హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. సార్, మీ పేరు, మీరు ఏం చేస్తారు? నా పేరు రామ్మోహన్ కొంకాల అండి. నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. ఐఎమ్ కమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ మేడం. అంటే మీ కంపెనీ గురించి, అసలు మీ ప్రోడక్ట్ ఏంటి, దాని గురించి ఒకసారి చిన్న ఎక్స్ప్లెయిన్. మెయిన్గా మా డిస్ట్రిక్ట్లో మిల్లెట్స్, పల్సెస్ ఎక్కువ పండిస్తారండి. అవి లోకల్గా రైతులు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో అవి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి దానివల్ల ఎక్కువ రైతులు ఎక్కువ బెనిఫిట్ వచ్చే విధంగా చేస్తూ ఉన్నాను మేడం. అది ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఓవర్సీస్లో ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఎలాంటి మెలకువలు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మేడం. సో ఆప్టా క్యాటలిస్ట్ గురించి చెప్పమంటే మీరు మీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు? చాలా ఉపయోగం ఉందండి. ఇప్పుడు కనెక్టివిటీ అంటే రిలేటెడ్, ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఇంకా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, తర్వాత కనెక్టివిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా స్టార్టప్లో ఉన్నాం కాబట్టి దీనికి ఫండ్ రైజింగ్ కానివ్వండి, ఇంకా ఎక్కువ పరిచయాలు కావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి ఉపయోగకరమైన కార్యక్రమం అండి. సో మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంది పరిచయం అయ్యారండి. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా యుఎస్ఏలో కానివ్వండి, లండన్లో కానివ్వండి, దుబాయ్లో ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళ పరిచయాలు కలిగినాయి. దాని ద్వారా నా బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది మేడం. సో మీరు స్టార్టప్ అంటున్నారు కాబట్టి న్యూ కమర్స్ ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు? వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. అంటే బిజినెస్ ఐడియాస్, కొంతమందికి ఐడియాస్ ఉంటాయి కానీ దానికి తగిన సపోర్ట్ ఉండదు. కొంతమందికి ఐడియాస్ ఉంటాయి కానీ దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. కొంతమందికి ఫైనాన్షియల్గా వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు, బట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి ఉండవు. కానీ ఇక్కడికి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే ఐడియా షేరింగ్ అనేది దొరుకుతుంది, ఫండ్ సపోర్ట్ అనేది దొరుకుతుంది, ఫండ్ రైజింగ్ అనేది దొరుకుతుంది. కాబట్టి అన్ని ఐడియాస్కి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఆప్తా అండి. ఓకే. సో వాళ్ళకి మెయిన్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు? అంటే ఎటువంటి క్వాలిటీస్తో వాళ్ళు బిజినెస్ పెట్టాలి? కమిట్మెంట్ ఉండాలండి. కమిట్మెంట్ ఉండాలి, తర్వాత దూరదృష్టి ఉండాలి, తర్వాత భవిష్యత్తులో ఏ రంగంలో అయితే మంచి గ్రోత్ ఉంటుందనేది అంచనా వేయగలగాలండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండొచ్చు, స్టార్ట్ చేసి నిలదొక్కునేసరికి ఒక 2-3 సంవత్సరాలు పట్టచ్చు, అప్పటికి ఫాల్ డౌన్ రావచ్చు. కానీ ఫ్యూచర్లో ఏ బిజినెస్ అయితే గ్రోత్ ఉంటుందో అది ఊహించి, ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అనుకోండి. ఫుడ్ బిజినెస్ గతంలో చూస్తే చిన్న చిన్న హోటల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఐటమ్ తీసుకుంటేనే చికెన్లోనే 100 వెరైటీస్ వచ్చాయి. సో ఇంకా ఫర్దర్గా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంది. అదేవిధంగా ఫుడ్ బిజినెస్లో గతంలో స్విగ్గీలు, జొమాటోలు లేవు, కానీ అవి డెవలప్ అయినాయి. ఫ్యూచర్లో ఏ విధంగా ఫుడ్ బిజినెస్ చేయాలి, దానికి ఏ విధంగా డెవలప్ అవుతుందని చూసుకొని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం, తర్వాత దానికి కమిట్మెంట్ ఉండడం, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి, మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. వీటిపైన దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్.